ఇండ్ల స్థలాల కోసం రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న జర్నలిస్టుల ఉద్యమం శుక్రవారం జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద మధ్యాహ్నం 12 గంటలకు మానవహారంగా ఏర్పడి ఆందోళన చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం ఎందరో ప్రజాప్రతినిధులకు తాము వినతిపత్రాలు అందజేశామని, అయినా తమను పట్టించుకున్న పాపాన ఏ నాయకులు పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు కలిసినప్పుడు మేము గెలిచిన తర్వాత మీకు ఇళ్ల స్థలం ఇప్పిస్తామని హామీ ఇవ్వడం తప్ప ఇప్పటివరకు ఇళ్ల స్థలాల ఊసే ఎత్తకపోవడం తాను బాధకు గురి చేసిందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కానీ అన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికీ జగిత్యాలలో మాత్రం ఇప్పటివరకు ఏ ఒక్క జర్నలిస్టుకు ఇళ్ల స్థలం ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇళ్ల స్థలాలను సాధించే వరకు వివిధ రూపాల్లో నిరసనలతో ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఏ ఒక్క స్థానిక ప్రజాప్రతినిధి తమ సమస్యను గుర్తించి తమకు సహకరించడానికి ముందుకు రాకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ తమ వినతికి సానుకూలంగా స్పందించి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చేలా ప్రయత్నం చేస్తానని తెలపడం ఆనందదాయకంగా ఉందని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తమ సమస్యను గుర్తించి తమకు ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు జగిత్యాల జర్నలిస్టులమంతా కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బైక్ ర్యాలీగా వచ్చి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో గత 30 సంవత్సరాలకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు రాలేకపోతున్నాయి. కనీసం ఇళ్ల స్థలాలు లేక అద్దెళ్లలో నివాసం ఉంటూ చాలా అవస్థలు పడుతున్నారు. సీనియర్ పాత్రికేయులను అర్హులైన జర్నలిస్టులందరినీ గుర్తించి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కలిసి కోరడమైంది. వారు కూడా సానుకూలంగా స్పందించి మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరు నమస్సుమంజలు తెలుపుతూ మన ఇళ్ల స్థలాలు సాధించే వరకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మన హక్కులు సాధించుకుందామని, మనందరం ఐకమత్యంగా ఉన్నప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుంది. ఈ దిశగా ప్రతి ఒక్కరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని నుండి విలేకరులకు ఇళ్ల స్థలాలు కావాలని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే అప్పుడు సొసైటీ చేయడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం ఇంత మట్టుకు ఎలక్షన్ల మట్టుకు ఇస్తామంటున్నారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉందని చెప్పేసి అసెంబ్లీలో చెప్పడం జరుగుతుంది. కానీ మా దురదృష్టం ఏందో జగిత్యాల ప్రజలకే ఇళ్ల స్థలాలు లేవు. ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కొంతమందికి ఇవ్వడం జరిగింది. మా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో అందరికీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేసి వాళ్ళని ఆదుకుంటారని జర్నలిస్టుల ఐక్యత వర్తిస్తుందని చెప్పేసి ఆశిస్తుంది. 30 ఏళ్ళుగా జర్నలిస్టు ఇళ్ల స్థలాల కోసం ఉద్యమం చేస్తున్నా అసలు ఏ రాజకీయ నాయకుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. తెలంగాణ చూసుకున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా ప్రతి జిల్లాలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు వచ్చినాయి. కానీ జగిత్యాల మాత్రం ఒక్క జర్నలిస్టుకు ఇళ్ల స్థలం రాలేదు. ఇళ్ల స్థలాలు అడుగుదామని ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తే మేము గెలిచానికి ఇస్తామని వాయిదాలు చెప్పడే తప్ప అసలు వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఇళ్ల స్థలాలు సాధించే వరకు మేము ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి జర్నలిస్టుల పక్షాన పేర్కొంటున్నాం. जगत्याल के सहाफ़ियों का देरीना मसाइल जो कई साल से 30 साल से जो है सहाफ़त की खिदमत अंजाम दे रहे हैं, लेकिन इसके बावजूद जगत्याल ज़िले के अतराफ़ में तमाम सहाफ़ियों को मकानात की अराज़ी दी गई, लेकिन अफसोस जगत्याल के किसी सहाफ़ी को आज तक अराज़ी नहीं दी गई। जो 12 इलेक्शन के मौके पर जगत्याल के किसी भी पार्टी के नुमाइंदे लीडर होने को वादा करते हैं, लेकिन इस वादे को अमली जामा नहीं पहना रहे हैं। जगत्याल के सहाफ़ी प्रेस क्लब की क़यादत में आज ज़िले कलेक्ट्रेट पर धरना देते हुए कलेक्टर साहब को मेमोरेंडम दिया गया है ताकि जगत्याल के सहाफ़ियों के देरीना मसाइल, अराज़ी के मसले को हल करते हुए जल्द अज जल्द पट्टेजात देने का मुतालिबा करते हैं। और हुकूमत से भी हम इस पुरजोर मुतालिबा करते हैं कि जगत्याल के सहाफ़ियों का देरीना मसाइल